క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి, మరి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఉంచి మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి విలువైన అమూల్యమైన మీ జ్ఞాన సంగతులు వినటానికి మాకిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. త్వరలో మా కొరకు రానున్న మా ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ప్రియమైన దేవుని దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ముఖ్యంగా ఈరోజు ఈ విధంగా మీ మధ్యలో మాట్లాడడానికి దేవుడు శ్రేష్టమైన అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా సోదరులు కూడా ప్రేమతో ఆహ్వానించి ఈ విధంగా ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అన్నయ్య ఆశీర్వాదం గారు కానివ్వండి, సునీల్ అన్న కానివ్వండి, అలాగే ఇస్సాక్ అన్న కానివ్వండి, జాన్ అన్న కానివ్వండి, తమ్ముడు, ఇలా అందరూ కూడా వాళ్ళ ప్రేమను నా పట్ల చూపించి వారు ఆహ్వానించడం కూడా చాలా హర్షణీయం. అదేవిధంగా నన్ను ఈ ప్రాంతానికి ఇన్వైట్ చేసినటువంటి లోదర్ బాబు గారు కూడా వాళ్ళ క్లాసులు మానుకొని ఆపేసి అన్నయ్య ఆహ్వానించారు కాబట్టి మీరు తప్పక అక్కడికి వెళ్ళాలని వారు కూడా చెప్పడం చాలా సంతోషించదగిన విషయం. పిల్లలు ఏదేమైనప్పటికీ ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి ఈ శ్రేష్టమైన అవకాశంలోనికి మనం రావడం చాలా సంతోషదాయకం. ఒక ఉన్నతమైన జ్ఞాన సంగతిని నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించాలి. ఆయన కృపను బట్టే మనం ఆయన జ్ఞానాన్ని నేర్చుకోగలం. ఆయన మనకిచ్చేటువంటి ఆ పరసంబంధమైన దీవెన, పరసంబంధమైన ఆశీర్వాదం చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. తరాలలో, యుగాలలో మరుగైపోయినటువంటి మహాజ్ఞాన సంగతులు ఆయా కాలాలలో ఆయా వ్యక్తుల ద్వారా దేవాది దేవుడు నిరంతరం తన పిల్లలకు అనుగ్రహించాలన్న మంచి ఆలోచన కలిగి ఉన్నారనేది మనం ఆల్రెడీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నటువంటి సత్యం. ప్రియులారా, ఒకనాటి పరిస్థితులు ఎంత భయానకంగా ఉండేవో దైవ గ్రంథం నుండి జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మాటలు అవి సామాన్యమైనవి కావు, చాలా శక్తివంతమైనవి. ప్రతి తరంలో పుట్టినటువంటి మనుషుల్ని, ప్రతి తరంలో బ్రతుకుతున్నటువంటి మనుషుల్ని ఆనాటి సమకాలీన సమాజానికి అర్థమయ్యే భాషలో సమకాలీన సమాజాన్ని అర్థంలో ప్రతిబింబింపజేసే విధంగా ఆయన మాటలు మనకి ఇచ్చారు అంటే అది ఎంత ఆశ్చర్యం మీరు ఆలోచన చేయాలి. బైబిల్ రాయబడి నేటికి సుమారుగా 2000 సంవత్సరాలు గతించిపోతున్నాయి. 2000 సంవత్సరాల క్రిందట ఏ వస్తువు ఇప్పుడు అమలులో అనగా వాడకంలో లేదు, ఉండదు కూడా. అంతెందుకు, 100 ఏళ్ల క్రిందటి వస్తువులే ఇప్పుడు వాడకాల్లో లేవు. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ప్రతిదాన్ని మార్చి పడేశారు. ఆ వస్తువులు ఇప్పుడు వాడమంటే చీప్గా చూస్తారు. సైకిల్ మీద వెళ్ళరా కాలేజీ కంటే ఒక్కసారి ఎగాదిగా చూస్తాడు నీ కొడుకు నీ వైపు. నేను వేసుకునే బెల్ల ప్యాంట్లు వేసుకోరా ఎన్టీ రామారావు ప్యాంట్లు అంటే ఒక్కసారి అటు ఇటు చూస్తాడు. అంటే ఆ రోజుల్లో అది ట్రెండ్, ఇప్పుడు ఆ ట్రెండ్ సెట్ కాదు, మారిపోయింది. వస్తువులు మారిపోయాయి, ఆహారపు అలవాట్లు మారిపోయాయి, విధి విధానాలు మారిపోయాయి, గృహాలు మారిపోయాయి, వస్త్రధారణ మారిపోయింది, వేషధారణ మారిపోయింది, సమస్తం మారిపోయింది. మనుషులు పరుగులు ఎత్తుకుంటూ టెక్నాలజీ వైపు పరుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ నేటికి బైబిల్ మారదు కానీ మనిషిని మారుస్తూ ముందుకెళ్తుందంటే వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్.
మీరు ఆలోచించాలి. బైబిల్ మారదు, మనిషిని మారుస్తూ ముందుకెడుతూ ఉంటుంది. అది బైబిల్కు ఉన్నటువంటి గొప్పతనం. 2000 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ ఎప్పటికీ ఆ గొప్పతనం దేనికి? బైబిల్కి. దేవుని మాటకున్న శక్తి అలాంటిది. మనిషి ఎంత స్పీడ్గా ముందుకు కదులుతాడో, మనిషి కంటే 1 కిలోమీటర్ ముందుండేవాడే దేవుడు. అంత అప్డేటెడ్గా ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ సంగతిని మీరు మర్చిపోకూడదు. రైట్? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకానొక సమాజం, ఒకనాటి మానవ సమాజం, అప్పటి సమాజానికి అవసరమైనటువంటి దేవుని మాటలు, ఆ సమాజానికి ఉపయోగపడేటువంటి దేవుని మాటలు, ఆనాటి సమాజం విలువలు కలిగి బ్రతకటానికి, ఆనాటి సమాజం మానవీయ కోణంలో కాకుండా దైవ దృక్పథంతో బ్రతకటానికి కావాల్సినటువంటి సంగతులన్నీ దేవుడు మోషే గారి ద్వారా పాత నిబంధన కాలంలోనే ఇశ్రాయేలీలకు అనుగ్రహించడం అనేది మనందరికీ తెలుసు. అలా అనుగ్రహించబడిన కాలంలోనే సంవత్సరాలు గతించిపోయాక ఒక భయానకమైన పరిస్థితి తలెత్తింది. ఆ పరిస్థితి ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్పాడు. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా మీరు అందరూ బైబిల్ ఓపెన్ చేసి ఆ మాటలు చూడాలి ప్రియులారా. సంఖ్యాకాండం 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని బాగా జాగ్రత్తగా చూడాలి. పిన్ టు పిన్ ఆలోచన చేయాలి. ప్రతి కుష్ఠరోగిని అంటే, కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైనది. అది ఒక భయంకరమైన అంటువ్యాధి. అది వచ్చిందంటే చాలా ప్రమాదం. చేతుల్ని తినుకుంటూ వెళ్ళిపోతుంది. రైట్? ఆ ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, అంటే స్రావము గలవాడు అంటే రక్తస్రావం, ప్రతివానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన వానిని పాళెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము అన్నాడు. వెలివేత అనేది ప్రారంభమైంది. వెలివేత, పాళెములో నుండి వెలిసేయండి. ఎవరిని? కుష్ఠరోగం వచ్చింది ఎవరికైనా చెక్ చేయండి. ఫస్ట్ ఆ మచ్చలు ఉంటాయి, ఆ మచ్చలు యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు చెక్ చేయాలి. చెక్ చేసి ఇది కుష్ఠరోగం అని నిర్ధారించాడా, అతన్ని ఏం చేసేయాలి? సమాజంలో నుండి వెలేసేయాలి. ఇశ్రాయేలు మధ్యలో ఉండటానికి వీల్లేదు. సెకండ్, స్రావం గలవాడు ఎవడైనా ఉన్నాడా? యాజకుడికి అధికారం మొత్తం. యాజకుడు చూడాలి, చెక్ చేయాలి. అతనికి స్రావం ఉంది అని తెలిసిందంటే ఇమ్మీడియట్గా ఏం చేసేయాలి? వెలేసేయాలి. తర్వాత శవాన్ని ఎవరైనా ముడితే అది బ్యాక్టీరియా సంబంధమైంది. ఎందుకంటే శవం నిండా బ్యాక్టీరియా ఉంటుంది. తద్వారా వీళ్ళకి వైరస్ సంక్రమించడం, రకరకాల వ్యాధులు రావడం, ఇలాంటి వాటిని బట్టి శవాన్ని ముట్టిన వాడు కూడా అపవిత్రుడు అవుతాడు. కనుక వాడిని కూడా మీరు ఏం చేయాలి? ఆ అపవిత్రుడైన ప్రతి వాణిని వెలివేయవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాను. అప్పటి నుంచి ఈ వెలివేత మీద ఒక ఆలోచన వచ్చేసింది వీళ్ళకి. చాలా మందిని వెలివేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే క్రమమైన వాక్యాన్ని అక్రమంగా వాడుకోవటం మనిషి అలవాటు చేసుకున్నాడో, ప్రతి చిన్నదాన్ని అక్రమ కార్యాలకు ఉపయోగించడం నేర్చుకున్నాడు. వాక్యాన్ని సక్రమంగానే వాడచ్చు, అట్ ద సేమ్ టైం అక్రమంగా కూడా వాడుకోవచ్చు. వాక్యాన్ని సక్రమమైన పద్ధతిలో వాడుకోవచ్చు, అక్రమమైన పద్ధతిలోనూ వాడుకోవచ్చు. అక్రమమైన పద్ధతిలో వాడుకోవడానికి అలవాటు పడ్డ వాళ్ళు నేడు ఉన్నారు, నాడు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, వెలివేత అనే అవకాశం ఎలాగూ ఉంది కాబట్టి, శవాన్ని ముట్టకపోయినా నాకు ఇది నచ్చలేదు కాబట్టి ముట్టాడని చెప్పి వెలిసేయడం. కుష్ఠమచ్చ కాకపోయినా, అది సోబి మచ్చ అయినా, తామర మచ్చ అయినా, లేదు ఇది కుష్ఠవ్యాధికి సంబంధించిన మచ్చ, నేను యాజకుడిని సంతకం పెట్టేసిన తర్వాత నువ్వు మాట్లాడడానికి లేదు, గెట్ అవుట్, వెలేసేయటం. స్రావం అదే విధంగా ఉన్నా సరే నాకు నచ్చలేదు కాబట్టి గెట్ అవుట్, వెలేసేయటం. ఇలాంటి అక్రమమైన పద్ధతిలోనికి ఆ కాలంలోనే చాలామంది యాజకులు వెళ్ళిపోవడం. తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, రూలింగ్ చేసేవారుగా యాజకులు మారిపోయారు. అంటే వాళ్ళే రూలర్స్. వాళ్ళు ఏది చెప్తే అదే వేదం. ప్రధాన యాజకులు ఏది చెప్తే అదే వేదం. ప్రధాన యాజకులు ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళాలి. వాళ్ళే రాజులు, వాళ్ళే అధికారులు, వాళ్ళే న్యాయాధిపతులు. సార్వభౌమాధికారాలు వాళ్ళకే ఉన్నాయి. దేవుడి తర్వాత దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. దేవుడి తర్వాత వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళని ఎదిరించడానికి లేదు, వాళ్ళకి అడ్డు చెప్పడానికి లేదు. వాళ్ళు ఏది చెబితే అదే వేదం, వాళ్ళు ఏది చేస్తే అదే శాసనం. చివరికి దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళకు అనుకూలమైనదిగా మలిచేసుకుని ఒక భయానకమైన వ్యవస్థకు, యోధ మతానికి తెరతీశారు. ఆ యోధ మతంలో ఏలికలుగా వీళ్ళున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. ఇంపార్టెంట్గా సమాజం అంతా కూడా, యోధ సమాజం అంతా కూడా ప్రధాన యాజకుల పేరు చెప్తే వణికిపోయేది. అమ్మో యాజకుడు, ఆయనకి ఏమైనా ఎదురు చెప్పామా మనల్ని ఏం చేస్తాడు? వెలేసేస్తాడు. వెలంటే ఎంత భయంకరమో తెలుసా? ఇక మరలా ఊర్లోనికి ప్రవేశించడానికి వీలు లేదు. పొలిమేర దాటి వస్తే తలకాయ తెగిపోద్ది. పొలిమేర దాటి లోపలికి రావడానికి వీలు లేదు. వెలివేత అస్సలు రాకూడదు. వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు ఈ గ్రామంలో నుండి కానీ, యువత జాతి నుంచి కానీ అందవు. వాళ్ళు ఎప్పుడూ అవుట్ సైడ్ ఉండాలి. అంటరానితనానికి పునాది వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భాలన్నింటినీ కూడా. వాళ్ళు అవుట్ సైడ్ ఉండాలి, ఎవరు కూడా లోపలికి రాకూడదు. వాళ్ళు ఏం చేసినా అవుట్ సైడ్ చేసుకోవాలి.
ఇక్కడికి వచ్చి వాళ్ళు కొనుక్కోవడానికి ఏమి ఉండదు, ఇక్కడికి వచ్చి వాళ్ళు సంపాదించుకోవడానికి ఏమి ఉండదు. వాళ్ళు ఎవ్వరు కూడా నో ఎంట్రన్స్, లోపలికి ఎవరికి ఎంట్రీ బోర్డు ఉండదు, వాళ్ళందరూ బయటే ఉండాలి. ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళేసాడంటే మళ్ళీ ప్రధాన యాజకుడే ఆమోదించాలి. ఇంకోటి ఎవడో వచ్చి నేను తీసుకెళ్తానంటే మళ్ళీ ఇతను కూడా ఏం చేస్తాడు, వేలేసేస్తాడు. అలాంటి భయానకమైన పరిస్థితి యూద జాతిలో నెలకొని ఉన్న కాలంలో. ఎంత భయానకమైన పరిస్థితి అంటే తల్లిని తండ్రిని సన్మానించమని నిర్గమకాండలో దేవుడు మొట్టమొదట మోషే గారికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని ఎలా మార్చేశారంటే క్రమాన్ని అక్రమం చేసేసారు. ఎలా చేశారంటే మీరు తల్లిని తండ్రిని సన్మానించకపోయినట్టు భోజనం పెట్టకపోయినా పర్లేదు, కొర్బాను అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ కొర్బాను అంటే అర్థం ఏంటంటే మీరు అమ్మకి నాన్నకి ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది తెచ్చి మాకు ప్రధాన యాజకులకి శనగోగు అంటే సమాజ మందిరం అని అర్థం. ఈ సమాజ మందిరానికి మీరు ఇచ్చేస్తే మీరు అమ్మ నాన్నకి పెట్టకపోయినా దేవుడు మిమ్మల్ని లెక్క అడగడు. ఇది ఒక కొత్త పద్ధతి. ఎవరికైనా కోడలకి అత్తగారు మామగారు నచ్చలేదు అనుకోండి, ఈ భర్తకి భార్య అంటే ప్రేమ ఎక్కువ ఉందనుకోండి, అమ్మ నాన్నను వదిలేను అన్న చెప్పింది అనుకోండి భార్య, మరి అలాగా దేవుడు మాట ఉంది కదంటే మరి కొర్బాన్ ఉంది కదా అంటది అనమాట. అప్పుడు ఈ కొర్బాన్ వాడుకుంటే అత్తమామల ఇంట్లోంచి బయటికి గెంటియొచ్చు, వాళ్ళ భర్తని వాళ్ళకి అన్నం పెట్టనివ్వకుండా చేసేయచ్చు. అమ్మ నాన్న ఎక్కువ తినేస్తున్నారు అనిపించింది అనుకోండి, వాళ్ళకి రూపాయి ఇవ్వాలి. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి కొర్బాన్ పేరుకి ₹1 ఇచ్చినా సరిపోద్ది. మామూలుగా అయితే వీళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలి, ₹1 ఖర్చు పెట్టాలి. కొర్బాను పేరుతో సమాజ మందిరానికి వెళ్ళి ప్రధాన యాజకుడికి ₹1 ఇచ్చాడు అనుకోండి, ఓకే అని టిక్ పెట్టేస్తున్నాడు. నువ్వు అమ్మని నాన్న చూడకపోయినా పర్లేదు, నాకు ₹1 ఇచ్చేస్తే చాలు. అంటే ఈ సమాజ మందిరాలు సినగోగు అంటారు. ఈ సినగోగుల్లో ఈ ప్రధాన యాజకులు అనేవాళ్ళు ఇలాంటి కొత్త కొత్త పద్ధతులు ఎన్నింటినో సమాజానికి పరిచయం చేసేశారు. అప్పుడు ప్రధాన యాజకులకు లోబడి ఉండటానికి సంత వీధుల్లో అగ్రపేటాలు కోరుతున్నారు. వాళ్ళు ఏది చెబితే అదే వేదం, వాళ్ళు ఎలా అంటే అలా ఉండాలి, లేకపోతే వెలిసేస్తారు. యోధ జాతిలో భయంగా బ్రతుకుతున్నటువంటి దినాలు అవి. యోధ జాతిలో అందరూ భయంగా బ్రతుకుతున్నారు. ఎవరు ప్రధాన యాజకుడికి ఎదురు చెప్పకూడదు, అతను ముందు తల ఉంచుకుని ఉండాలి. ఎవడు ఎదురు చెప్పినా వెలివేత, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పరిస్థితి. ఇలాంటి యోధ జాతి ఇలాంటి భయానకమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నటువంటి కాలంలో నేరుగా పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చిన మహానుభావుడే లార్డ్ జీసస్ క్రైస్ట్, మనందరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. 30 ఏళ్ల వయసు వరకు ఆయన సమాజాన్ని అంతటిని చూస్తూనే ఉన్నాడు. నజరేతుకు పరిమితం అయిపోయాడు, తన ఇంటిలో ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత కాలు బయట పెట్టాడు. కాలు బయట పెట్టిన తర్వాత అతను ఎదుర్కొన్నటువంటి అన్యాయాలు, ముఖ్యంగా ప్రధాన యాజకులు చేస్తున్నటువంటి అన్యాయాలు. ఈ ప్రధాన యాజకుల్లో ముఖ్యంగా కనబడేది వెలివేత. ఎవరు ఎదురు చెప్పినా వెలేసేస్తాం, జాగ్రత్త. వాళ్ళని సమాజ మందిరానికి రానేమో, సంఘంలో నుండి వెలేసేస్తాం, జాగ్రత్త అనే వాతావరణాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి వాళ్ళ తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళు ఏం చేసినా చచ్చినట్టు వాళ్ళ కింద మగ్గి బతకాలి తప్ప ఎదురు తిరిగే అధికారం అవకాశం ఎవ్వడికీ లేదు. వాక్యానుసారంగా వాళ్ళు లేకపోయినా సరే చచ్చినట్టు కుక్కిన పేర్లో పడుండాలి తప్ప ఎవ్వడికి అడిగే అవకాశం లేదు. అలాంటి భయానకమైన వాతావరణం, అలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు కల్పించేసి వాళ్లే ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. వాక్యాన్ని పక్కకు పెట్టేశారు, వాళ్ళ సిద్ధాంతాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎవరు చేస్తారు పోరాటం అన్న ఆ కాలంలో యేసుక్రీస్తు అనే మహానుభావుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన సాగించినటువంటి ఆ మహావిప్లవంలో ఆయనకు సపోర్ట్ కరువైపోయింది. ఎందుకు ఆయనకు సపోర్ట్ కరువైపోయిందంటే ఒక్కటే భయం, వెలివేత. చూడండి మీరు జాగ్రత్తగా, వచనాలు చూడగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఆయనను అధికారులలో కూడా, యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం, 42. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన మాటలు విని అందరికీ నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఓ ఈయన చెప్పేది సత్యం, ఈయన నిజమైన దేవుని కుమారుడు, ఈయనే మెస్సియా అని అందరికీ నమ్మకం కలుగుతుంది. ఈయన మాట్లాడినట్టు ఎన్నడూ ఎవడునూ మాట్లాడలేదు. అద్భుతమైన జ్ఞాన సంగతులు చెబుతున్నాడు, లోతైన జ్ఞాన సంగతులు చెబుతున్నాడు, మనం ఎన్నడూ వినని సంగతులు చెబుతున్నాడు. ప్రజలు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, అధికారులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అంటే చూసారా, అమ్మో ఈయన్ని కానీ దేవుని కుమారుడు ఒప్పుకుంటే ఇమ్మీడియట్ గా మనకి ఏం మొదలైపోద్ది, వెలివేత. అంటే మనం సమాజ మందిరంలోకి వెళ్ళిపోవాలి. అంటే కట్టుకున్న ఇల్లేం కావాలి, కొనుక్కున్న పొలం ఏం కావాలి, సంపాదించుకున్న ఆస్తి ఏం కావాలి, ఇక్కడ నా భార్య బిడ్డలకు ఒక బతుకుంది, ఈ బతుకంతా ఏమైపోవాలి, నేను చదివితే దినానికి రారు, నా కొడుకులకు పెళ్లి అయితే పెళ్లికి రారు, మా ఇంట్లో పుట్టినరోజు అయితే పుట్టినరోజులకి రారు, ఇంకా దేనికి రారు. మమ్మల్ని సంఘంలో నుంచి ఏం చేసేస్తారు, వేలేసేస్తారు, సమాజంలో నుంచి వేలేసేస్తారు. అందుకని వీళ్ళ కింద కాలి కింద చెప్పుల్లాగా, పుక్కిన పేరుల్లాగా చస్తూ బతకాలి తప్ప వీళ్ళ అన్యాయాలను ఎదిరించడానికి మనకు అవకాశం, అధికారం
లేవు. ఇక దేవుని కుమారుని కూడా మాకు వద్దని పక్కన పెట్టేశారు. అంటే మనుష్యుల సిద్ధాంతాలకు విలువనిచ్చారు, దేవుని మాటలకు విలువను తీసేశారు. అలాంటి ఎంత దారుణమైన వాతావరణం చూడండి. అసలు వాళ్ళకి ఆ స్థితి ఎలా వచ్చిందంటే దేవుని వాక్యాన్ని బట్టి. ఆడు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు? దేవుడి వాక్యాన్ని బట్టి. లేకపోతే అసలు ప్రధాన యాజకుడు కాదు కదా, పనికిమాలినోడి కింద ఉంటాడు, ఎందుకు పనికిరాడు? అసలు వాల్యూ ఎవరు? కేవలం దేవుని వాక్యాన్ని బట్టి ప్రధాన యాజకుడు అయ్యాడు. ప్రధాన యాజకుడు అయిన వాడు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి కొర్బాన్ అని కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే కొర్బాన్ అని కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడో ఎక్కడ వెలివేత అనే భయం వాళ్ళలో గూడు కట్టుకుపోవడం వలన వాళ్ళు ఎవ్వరు కూడా ఎదిరించేవారు కాదు. చివరికి యేసుక్రీస్తును కూడా అంగీకరించలేని దుర్భర పరిస్థితుల్లో ఆనాటి యువత చేతుందంటే మీరు నమ్మాలి ప్రియులారా. చివరికి యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించలేకపోతున్నారు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు. ఈయన దేవుని కుమారులను ఒప్పుకోగలుగుతున్నారు కానీ ఆయన నుంచి తప్పించుకుని ఆయనకు వాళ్ళ హృదయాల్లో చోటిచ్చే అవకాశాలు లేకుండా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎంత భయానకమైన వాతావరణం ఆ పరిస్థితుల్లో ఉందో మీరు చూడాలి, ఆ కాలంలో ఉందో మీరు గమనించాలి ప్రియులారా. రైట్, మరో రిఫరెన్స్ చూద్దాం. మరో 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 వచనాన్ని చూడగలిగితే అదే యోహాను సువార్త 16వ అధ్యాయము. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తు చెబుతూ మీ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెబుతున్నారు. మీ పరిస్థితులు 2వ వచనం, వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. చూసారా, వారు మిమ్మల్ని ఎక్కడి నుంచి వెలివేస్తారు? సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. చివరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే పరిస్థితి తలెత్తింది. యేసుక్రీస్తు ప్రభు గారిని కూడా ఇంటేశారండి, నువ్వు ఎప్పుడు మా సమాజ మందిరానికి రావద్దు. ఎక్కడో తెలుసా? సాక్షాత్తు ఆయన పుట్టినూరులోనే, నజరేతులోనే. సారీ, పుట్టినూరు కాదు, పెరుగునూరు. చిన్న కూడా పట్టుకుంటారు మీరు, తెలివైనోడు కదా. రైట్, ఆయన పెరుగునూరులోనే. ఎక్కడ? నజరేతులో. ఆ నజరేతులోనే ఆయన్ని సమాజ మందిరాల్లో ఏం చేశారు? వెలేసేశారు. నువ్వు ఉండడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక వచనాన్ని చూపించి ఇది నా విషయంలో నెరవేరింది అన్నారు ఆయన. అంతే, వాళ్ళకి కాలింది. ఏంటి నీ విషయంలో నెరవేరడం ఏంటి? యెషయా నీ గురించి చెప్పాడా? నువ్వు వడ్లవాణి కాదా? నీ తల్లి మాకు తెలీదా? నీ తండ్రి మాకు తెలీదా? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలీదా? నువ్వేంటో మాకు తెలీదా? నువ్వా యెషయా చెప్పినోడివి? గెట్ అవుట్, ఇంకెప్పుడు మా సమాజ మందిరాలకు రావద్దు. చివరికైనా చంపేయాలని కూడా ప్లాన్ చేశాడు. అంటే ఆయనకి వెలివేత వచ్చేసింది. నజరేతుల సమాజ మందిరంలో నుండి వెలివేత. అక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనం దగ్గర వెలివేత. ఆ జనం కూడా భయపడిపోతున్నారు. అమ్మో ఇతనితో కనెక్ట్ అయితే, ఇతని మాటలు ఒప్పుకుంటే, ఇతను దేవుని కుమారుడిగా అంగీకరిస్తే మమ్మల్ని కూడా ఏం చేస్తారు? సంఘంలో నుంచి వెలిచేస్తారు. ఈ వెలివేతకు భయపడిపోతున్నారు. ఇలాంటి భయానకమైన వాతావరణంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త పరిచర్య చేశారు. అలాంటి వాతావరణం అక్కడ ఉన్నప్పుడు ప్రధాన యాజకులందరూ అలాంటి వాళ్ళతో పోరాటం అంటే సామాన్యమైన సంగతి చెప్పండి. గుడ్డి పరిచయుడా, పళ్ళెం లోపల శుభ్రం చేయి, వెలపట కాదు అన్నాడు. ఎవ్వడు ఎప్పుడు మమ్మల్ని ఎలా అనలేదు, నువ్వా మమ్మల్ని అంటున్నావు అన్న కక్ష, కోపం వాళ్ళలో రగిలిపోతుంది. సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. మేమేంటి సంత వీధుల్లో అగ్రపేటలు కోరుకుని పెద్ద పెద్ద పేటల మీద ముసుగులేసుకుని కూర్చుంటే నువ్వు వచ్చి మమ్మల్ని సమాధులు అంటావా? కోపం రగిలిపోతుంది. గుడ్డివాడికి చావు చూపితే ఇద్దరు కలిసి గుంటలోనికి పోతారు. మమ్మల్ని గుడ్డివాడు అంటావా? రగిలిపోతున్నారు, పళ్ళు కొరుకుతున్నారు, రాళ్ళు పట్టుకొస్తున్నారు, ఎలా చంపాలని ఆలోచన చేస్తున్నారు. ఆయన ఒక్కడే, వీళ్ళు శతపురుగుల్లో చాలా మంది ఉన్నారు. ఇన్ని శతపురుగుల మధ్య ఆయన ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. ఆయన ఒక్కడే. ఇలాంటి భయానకమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. వేషధారులారా అన్నాడు. మమ్మల్ని వేషధారులు అంటావా? ఏంటి ఇంత పెద్ద పాపులారిటీ ఉండి పబ్లిక్లో ఇంత గొప్ప అభ్యున్నతిని మేము సంపాదించేసి, ఇంత గొప్ప అధికారాన్ని మేము సాధించి, మేము ఒకడు పొమ్మంటే పోవాలి, ఒకడు రమ్మంటే రావాలి, ఇలాంటి అధికారం కలిగిన మమ్మల్ని వేషధారులు అంటావా? ఏదైనా సరే ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అలాంటి భయానకమైన కాలం ప్రియులారా. అంటే ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి సేవ జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి. వెలివేత, ఆయనకి వెలివేత అయిపోయింది. వెలేసినా పర్లేదు, ఆయనకి ప్రజలు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని ఈ ప్రధాన యాజకులు ఎలా చంపాలి, తనని ఎలా చంపాలి, ప్రజల సపోర్ట్ పెరిగిపోయింది. స్వస్థతలు చేసేస్తున్నాడు. ఈ స్వస్థతలను ఎలా ఆపాలని చెప్పి మరో ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే, దయ్యం పట్టిన వాడికుడు బయల్జెబూలు వల్ల అధికారం పొంది స్వస్థత చేశాడు. మీరు నమ్ముతున్నారా? ఇదో కొత్త విధానం. అంటే దయ్యం కూడా ఏం చేస్తుంది? స్వస్థత చేస్తుంది. దయ్యమే దయ్యాన్ని వెళ్ళగొడుతుంది. మీరేంటి అతను నమ్ముతున్నారు? దయ్యమే వెళ్ళగొడుతుంది దయ్యాన్ని. అతనే దయ్యాలకు అధిపతి. అతను విడిపోతూ, అతడు తాగుబోతూ, అతడు పాపులకు స్నేహితుడు, అతడు అసలు మంచోడే కాదు. ఇలా ఆయన మీద బ్యాడ్ పబ్లిసిటీ. అందరూ ఒకటి, ఆయన ఒక్కడు ఒకటి. మీరు గమనించాలి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారి సేవ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తితే మనం వాక్యాన్ని అంగీకరిస్తామా? చాలా మందికి సత్యం తెలుసు. చాలా మందికి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందిని గమనించానండి.
క్లాసులకు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే ఏదో పేరు చెప్తున్నారు. మరి అదేంటిది, అక్కడ సరైన వాక్యం ఉండదు కదా అని నేను అడిగేశాను డైరెక్ట్గా. తప్పదండి, ఇంకా ఉండాలండి అక్కడే. అదేంటంటే ఏమైంది మీకంటే తప్పదండి, ఇంకా అది తప్పదండి, ఇంక అంతే. చాలా ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు కనబడుతుంటారు, సత్యాన్ని ఇష్టపడుతుంటారు, కానీ అక్కడికెక్కడికో వెళ్ళాలనుకుంటారు. కొంతమంది వచ్చి నన్ను అడుగుతుంటారు మన ఏరియాలో కూడా, ఏమండి బాగానే ఉంది కదండి, సత్యాన్ని మేము అంగీకరిస్తామండి, ఓకే సత్యంలో కొనసాగుతామండి, మేము చచ్చిపోతే ఎవరు కప్పెడతారండి అంటారు. నేను అడుగుతాను వాళ్ళని, మరి నేను చచ్చిపోతే ఎవరు కప్పెడతాడు? నువ్వు వస్తావా? నువ్వు చస్తే నేను వస్తాను, ఓకే. నేను చస్తే చచ్చిన తర్వాత ఎవరు కప్పెడితే ఏంటండి? లాజర్ని ఎవరు కప్పెట్టారు? ఎవరికి తెలీదు. కానీ వెళ్ళి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఎప్పటికీ ఆ వెలివేత గురించి, ఆ భయాలు మనుషుల్లో గూడు కట్టుకుపోయాయి ప్రియులారా. ఇప్పటికీ అవే భయాలు. అమ్మో మాకు తల్లి సంఘం అండి, అది తప్పైనా కానీ అక్కడే ఉండాలండి, సత్యంలోకి మేము రాలేమండి, సత్యంలో మేము కొనసాగలేమండి. అలా కాదండి, అక్కడ మరి సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయి కదా, మీరు మనుష్యులు కల్పించిన పద్ధతులు దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు కదా. లేదండి, ఎలాగైనా సరే అండి, ఇంకా అక్కడ తప్పదండి. ఇంకా ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తామండి. భయం దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి నమ్మలేకపోవటం, దేవుని మీద సరైన విశ్వాసం లేకపోవటం, బతుకు గురించి భయపడటం, డబ్బుల గురించి, తొత్తమైన డబ్బుల గురించి కకృతి పడటం. ఏమిరా నీ జీవితం అంటే, చచ్చాక పూచిక పొల్ల కూడా తీసుకెళ్ళిపోలేవు, చచ్చాక పూచిక పొల్ల కూడా మనం వెంట రాదు. ఈ రోజు ఉన్నదేదో మనం తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, దట్స్ ఆల్, అయిపోయింది అంతే. రాత్రికి తినేదాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మధ్యాహ్నం తిన్నవారు దేవుని స్తుతించి కూర్చోవడమే. రాత్రికి తినగలమో అనేది ఎవరికి తెలుసు? ఆయన సెలవు లేక భోజనం చేసి తృప్తి పొందుట ఎవరికి నీ సాధ్యము కాదు. అది మన పరిస్థితి ఓవరాల్గా. ఆ పరిస్థితిలో ఉండి ఇంతలో కనబడి అంతలో మారిపోయే దౌర్భాగ్యపు జీవితాలు కలిగి ఉండి, దేవుడి కంటే మనుషుల మీద, దేవుడి కంటే భయాలతోనూ, దేవుడి కంటే లోకంతోనూ ఎక్కువగా కనెక్ట్ అయిపోయినటువంటి జీవితాలు ఈ రోజు ఉన్నటువంటి చాలా మంది జీవితాలు ప్రియులారా. మనం విశ్వాసం ఉంచవలసింది ఆయన మీద మాత్రమే. అందుకే యేసుక్రీస్తు అంటారు, నన్ను నా తండ్రి ఒంటరిగా విడువలేదు అంటారు. ఆ మాట ఎందుకు అన్నారు తెలుసా? ఎస్, హీజ్ ఎలోన్, హీ వాజ్ ఎలోన్. ఆయన ఒంటరిగా ఉన్నారు. ఆయన ఒంటరిగా ఉన్న తండ్రి మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. లోకమంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న తండ్రి ఒక్కరు ఆయనతో ఉంటే చాలు, ఎవరు ఆయన ఏమీ కదపలేరు. అది ఆయనకున్నటువంటి దృఢమైన విశ్వాసం. ఇలాంటి పరిస్థితుల్లో మరి విశ్వాసులు ఎలా వస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసులు వచ్చారంటే ఒక అద్భుతమైన విశ్వాసాన్ని ఈరోజు మీకు చూపించి నా మాటలు ముగిస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని నమ్మడం అంటే చాలా గగనం, నమ్మకూడదు. అందరూ కూడా రహస్యంగా విశ్వసించేవారు. అంతే. ఎందుకంటే నికోదేము ఎప్పుడు వచ్చాడండి? నికోదేము ఎప్పుడు వచ్చాడు? రాత్రి పూట రావడమే, పగలు రాలేడా? లేదా పగటి చీకటి ఏమైనా ఉందా? ఎందుకు రాలేదు పగలు? భయం. అమ్మో, యూదులు, ప్రధాన యాజకులు, నేను అసలే నికోదేముని, నాకు కూడా పోస్ట్ ఉంది. ఇప్పుడు కానీ నేను పగటిపూట యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళానని వాళ్ళకి కానీ లీక్ అయిందనుకో, నన్ను కూడా వెలివేత ఊరవతల పడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ మన పశ్చిమ గోదావరి జిల్లాలో భయంకరమైన రగడ జరిగిపోతుంది. గరగపరు భీమవరం దగ్గర, అక్కడ ఎవరో ఉన్నత కులాల వాళ్ళు తక్కువ కులాల వాళ్ళు ఊరవతలు పెట్టారట. చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. చాలా తప్పండి అది. ఇంకెప్పటికీ సమాజంలో అంటరాంతరం ఉంది. ఎప్పటికీ సమాజంలో అలాంటి భయంకరమైన పరిస్థితులు పల్లె ప్రాంతాల్లో మనకు కనబడుతున్నాయి. ఇలాంటి పాప పనులు ఇంకా చేస్తున్నారు. వాళ్ళు ఏదో అంబేద్కర్ గారి బొమ్మ నిలబెట్టుకుందాం అనుకున్నందుకు ఇలా వెలివేత చేశారట. ఆ వెలివేత చేసినందుకు ఇప్పుడు ఆల్రెడీ చాలా యుద్ధం జరుగుతుంది అక్కడ. ఏమండి అంటే ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ అదే వెలివేత. ఏదో విధంగా భయపెట్టడం, భ్రమకు గురి చేయటం. నిన్ను అలా చేసేస్తాం, ఎలా చేసేస్తాం, అటుపోతావు, ఇటుపోతావు, అది పోద్ది, ఇటు పోద్ది. ఏం దౌర్భాగ్యం అండి ఇదంతా కూడా. దేవునికి భయపడని ఒక కాలం, దేవుడికి భయపడిన ఒక ఆలోచన విధానం. ఇలాంటి పరిస్థితిలో మరి యేసుక్రీస్తుని అంగీకరిస్తారా? ఎవరైనా ఉన్నారు యేసుక్రీస్తుని అంగీకరించారంటే అందరూ దొంగచాటుగా నమ్మేవాళ్ళే. యేసుక్రీస్తు అంటే మంచోడండి, కానీ మేము డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళలేమండి. యేసుక్రీస్తు అంటే చాలా మంచోడండి, చాలా మంచిగా, ఆయన నిజంగా మెస్సియా అండి, నిజంగా దేవుని కుమారుడు అండి, కానీ మేము డైరెక్ట్ అవ్వలేమండి. ఆయనకి స్టార్ట్గా షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతామండి ఇలాగా. అంతేగాని మేము ఎదురుగా షేక్ హ్యాండ్ ఇచ్చే దమ్ము మాకు లేదండి. ఎందుకంటే ప్రధాన యాజకులు మమ్మల్ని బయటికి దూసేస్తారండి. ఆ తర్వాత మా జీవితాలు ఏమవ్వాలండి, మా పిల్లల జీవితాలు ఏమవ్వాలి, ఇలాంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళు నమ్మలేదండి. కానీ ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో, ఒక అద్భుతమైన వ్యక్తి. నిజంగా అతన్ని చూస్తే మనం హ్యాట్స్ ఆఫ్ అన్నారు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఆ వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి దగ్గర నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవాలండి. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో యేసు కోసం నిలబడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి నో స్టేటస్, అతనికి ఎలాంటి స్టేటస్ లేదు, అతనికి ఎలాంటి అధికారాలు లేవు, నాన్న వాళ్ళు ఎవరు లేరు,
మీకు ఒక విషయం చెప్పమంటారా, అతడికి మనకిలాగా అందరిలాగా కళ్ళు కూడా లేవు. అలాంటి ఒక యవనస్తుడు, దేవుని కోసం నిలబడినటువంటి యవనస్తుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన యవనస్తుడు, క్రీస్తుకు తప్ప ఎవరికి తల దించని దృఢ నిశ్చయత కలిగినటువంటి యవనస్తుడు. ఆ యవనస్తుడి జీవితాన్ని, అతని పుట్టు పూర్వోత్తరాలు, అతని చరిత్ర ఒక్కసారి మీరు చూడగలిగితే యోహాను సువార్త 9వ అధ్యాయం, దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 9వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టు గుడ్డి, పుట్టుకతోనే అలా పుట్టాడు, గుడ్డిగా పుట్టాడు, కళ్ళు లేవు. అంటే దేవుడే అతను అలా పుట్టించాడు, కళ్ళు లేవు అతనికి. అప్పుడు ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసినా అని అడిగారు. అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎవరైనా గుడ్డోళ్ళు కానీ కుంటోళ్ళు కానీ ఏదైనా అవయవాలు లేని వాళ్ళు కానీ కనబడితే ఇక ఒకటే డిసైడ్ అయిపోయారు, ఏంటంటే ఏదో పాపం చేశారు వీళ్ళు, వీళ్ళ అమ్మా నాన్న ఏదో పాపం చేశారు, లేదా వీడు ఏదో పాపం చేశాడు. లేకపోతే మనకులాగా దున్నపోతులకు ఎందుకు ఉండకుండా ఉంటాడు? మనం బాగున్నామంటే మనం పరిశుద్ధులు, శాస్త్రులు పరిశీలితులు ఎలా ఉన్నారంటే మనం పరిశుద్ధులు. అతను అలా ఉన్నాడంటే వాళ్ళ అమ్మ నాన్న ఏదో పాపం చేశాడు, వీడు కూడా ఏదో పాపం చేసేసి ఉంటాడు, అందుకే అలా ఉన్నాడు అని అనుకునేవారు. అలాంటి పరిస్థితి, అంటే ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఏదో పాపం. ఇప్పుడు కూడా అంతే, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదో పాపం చేసి ఉంటాడు అంటారు కదండి, అంటారు. ఏదైనా జరిగింది అనుకోండి, మనకి జరగాలంటే ఏదైనా జరిగింది అనుకోండి, ఏ కొంపను కూల్చాడో, ఎవరి కర్మ మీద వేసుకున్నాడో, ఏదో కొట్టేసింది, ఏదో కీడు కొట్టేసింది, లేకపోతే ఎలా ఎందుకు జరుగుద్ది? బాగానే ఉండేవాడు కదా మొన్నటి వరకు, సడన్గా ఇది ఇలాగ అయిపోయాడట, సడన్గా ఇది ఇలా జరిగిపోయిందట, ఇలాంటి రోగం వచ్చేసిందట, ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయాడట. అది దేవుడు ఉగ్రతది, మామూలుగా అయితే రాదు. అలాగా శుభ్రంగా ఎలా అయిపోయాడంటే దేవుని ఉగ్రత, అదిగా కొట్టేసింది, కీడు కొట్టేసింది. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సమాజానికి ఇది ఒక ఎటకారం. వాళ్ళకేమన్నా అయితేనేమో సాతాను శోధన, ఎవరికైనా ఎదుటోడికి అయితేనేమో మాత్రం పాపం చేసేది, అంతే కదా. ఇదే మన ఇంట్లో జరిగింది అనుకోండి, ఏమంటాం? సాతాను చాలా శోధిస్తున్నాడు బ్రదర్, నువ్వు మహాభక్తుడు అని, మహాభక్తులు అని సాతాను బాగా శోధిస్తున్నాడు. అదే పక్కింటోడు జరిగింది అనుకోండి, కీడండి, కీడు ఎక్కడికి పోద్ది, కూడ తిరుగుతుంది పాపం. అది మరి శోధన కదా, అది శోధన కాదు. ఆ రోగం ఎందుకు వచ్చింది అనుకున్నారు? కీడు కొట్టేసింది అడిగి. మరి నీకేంటి, గుమ్మడికాయలు బాగానే ఉన్నావు కదా, నాకైతేనేమో శోధన అండి బాబు. అది పరిస్థితి. అప్పుడు అడుగుతున్నారు, వీడా వీని కన్నవారా అని అడుగగా యేసు అన్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు ఎంతమంది మనుషుల మధ్యలో వీని యందు ప్రత్యక్షపరచబడాలి. హీ ద సెలెక్టెడ్ పర్సన్. దేవుడు ఇతరుని సెలెక్ట్ చేసుకున్నాడు, అది ఆ మాటలోని అంతరార్థం. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి. దేవుడి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎన్నాళ్ళ నుండి సెలెక్ట్ చేసుకున్నాడు? అతనికి వయసు వచ్చిన వాడు అంటారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే సుమారు 25-30 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు, మేబీ 25-30 సంవత్సరాల వయసులో ఉన్నవాడిని దేవుడే సెలెక్ట్ చేసుకున్నాడు, గుడ్డోడుగా పుట్టించాడు. ఇంచుమించు ఒక 25 ఏళ్ళు మనం అంచనా వేయగలిగితే, 25 ఏళ్ల పాటు ఆ కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడలేకపోయా. ఏ రంగు ఆ కంటికి తెలియదు, దేన్ని ఆ కన్ను గుర్తించలేదు, ఎవరిని సరిగ్గా చూడలేదు. అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, నాన్న ఎలా ఉంటాడో తెలియదు, పక్కనున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, ఇంట్లో సరైన పోషణ లేదు. చివరికి అడుక్కుని బతుకుతున్నాడు ప్రియులరా, గుడ్డి భిక్షకుడు అడుక్కుని బతుకుతున్నాడు. ఎందుకంటే పని చేసుకోలేడు, ఎక్కడికి వెళ్తే ఎక్కడ పడిపోతాడో తెలీదు. ఎక్కడికైనా అడుక్కోవాలన్నా ఎవరికొళ్ళు చేపట్టుకుని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాలి. బేదవాడు, అట్ ద సేమ్ టైం గుడ్డివాడు, అతనికంటూ ఎలాంటి ఆదరణ లేదు, అతను పట్టించుకునేవాళ్ళు లేరు, అతను ఆదరించేవాళ్ళు లేరు, అతను పోషించేవాళ్ళు లేరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పుట్టిన వెంటనే దేవుడికి తెలుసు, ఇతడు నా కోసం పుట్టింపబడిన వాడు, నేను నా కొరకు ఇతనిని పుట్టించుకున్నాను, ఇతని యందు నా క్రియలు ప్రత్యక్షపరచబడాలి. సమాజానికి గుడ్డివాడు, సమాజానికి భేదవాడు, సమాజానికి ఎవరు లేనివాడు, సమాజానికి దిక్కులేని అనాథ కావచ్చు, బట్ నేనున్నాను ఇతనికి. 25 ఏళ్ల పాటు అలా మరుగులో ఉన్నాడు. అతనికి తెలియదండి దేవుడు తనతో ఉన్నాడన్న సంగతి, దేవుడు అతన్ని వాడుకోబోతున్నాడన్న సంగతి అతనికి తెలీదు. ఎంతమంది లక్షల మంది ప్రజల మధ్యలో ఇతని ఒక వెలుగుతున్న జ్యోతి అన్న సంగతి అతనికి తెలీదు. కానీ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అతను కనబడ్డాడు. ఇతని గురించి ఏంటి ప్రభు అని శిష్యులు అడుగుతుంటే ప్రభు చెబుతున్నారు, ఇతని దేవుని క్రియలు, దేవుని పనులు, దేవుని క్రియలు అంటే మాట్లాడి దేవుడి పనులు ఎవరు ఎందుకు ప్రత్యక్షపరచబడాలట? ఇతను ఎందుకు కనబడాలి. అందుకే దేవుడు ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. హీ వాజ్ ద సెలెక్టెడ్ పర్సన్. ఇతడు దేవుని వలన ఎన్నుకొనబడిన వాడు. ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నాడు చూడండి. వెలివేయబడిన కాలవది. కాలాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. ఆ సందర్భాలు, ఆ సమయాలన్నీ మీరు బైబిల్ వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు రొటేట్ అయిపోతూ ఉండాలి. ఇప్పటివరకు మీరు విన్నవన్నీ. నేను ముగిస్తాను కొద్దిసేపు మాట్లాడి. రైట్, చూడండి.
అప్పుడు గుడ్డివాడిగా పుట్టినని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు 4వ వచనంలో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయాలి. ఇప్పుడు పగటి కాలంలో ఉన్నాడు. పగలంటే మన జీవిత కాలం, రాత్రి అంటే మన మరణ తర్వాత కాలం, మరణ పర్యంతం ఇంకా మనకంతా రాత్రే. పగలే సంపాదించుకోవాలి, రాత్రి పడుకోవాలి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి. పగలేమో పడుకోవాలి, రాత్రిలేమో కొరుగు తెయ్యాల ఊర్ల మీద తిరగాలి. 1 గంట అయినా రెస్టారెంట్లు తీసే పెడుతున్నారు మీ దగ్గర. అదే మన పల్లెల్లో అనుకోండి 8 గంటలకే దుప్పటి పెట్టేసి పడుకుంటూ పోతారు, శుభ్రంగా పొద్దునంతా పని చేసుకుని వచ్చి. అది మన పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలం కూడా అలాంటిదే. అందుకే పగలంతా పని, రాత్రి అయితే నిద్ర. పగలంతా మనం పని చేయాలి, రాత్రి అయితే ఏం చేయాలి? పడుకోవాలి. రైట్. అప్పుడు చూడండి ఏమంటున్నారు, పగలున్నంత వరకు మనల్ని పంపిన వాని క్రియలు మనం చేయాలి. ఇదిగో ఇతడు కూడా పగటి కాలంలో ఉన్నాడు గుడ్డివాడు. ఇతడు కూడా ఎవరి క్రియలు చేయడానికి పుట్టాడు? దేవుని పనులు చేయడానికే పుట్టాడు. దేవుడు ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. రైట్. ఆ తర్వాత ఏం జరిగిందంటే దగ్గరికి వచ్చాడు ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రభు ఆయన దగ్గరికి వచ్చి నేల మీద ఉమ్మేశాడు, ఉమ్ముతో బురద చేసాడు. అతనికి ఏమీ తెలియదండి అసలు. ప్రభువుని పిలిచి దావీదు కుమారుడా నన్ను రక్షించు ఇలాంటివేమీ లేవు అక్కడ. డైరెక్ట్గా నేరుగా ప్రభు అతని దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఎన్నుకొనబడినవాడు, దేవుని చేత ఎన్నుకొనబడినవాడు కనుక డైరెక్ట్గా ప్రభు అతని దగ్గరికి వచ్చేసాడు. బురద చేశాడు ఉమ్మితో, ఆ బురద తీశాడు, కళ్ళకు రాసి అన్నాడు, నువ్వు వెళ్ళి సిలోయమని కోనెటికెళ్ళి కడుక్కో అన్నాడు. సిలోయమంటే పంపబడినవాడు అని అర్థం. సిలోయమని కోనెటికెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు అతడు ఆ మాటకు లోబడ్డాడు. వెళ్ళి సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కుని చూపు గలవాడే వెనక్కి వచ్చాడు. ఇప్పుడు చూపు వచ్చిన తర్వాత ఎవరైనా ఆ కొండలు చూస్తారు, లోయలు చూస్తారు, పర్వతాలు చూస్తారు, జలపాతాలు చూస్తారు, అమ్మని చూడాలి, నాన్నని చూడాలి. చాలా మందిని చూస్తుంటారు. నాకు కళ్ళు వచ్చిన తర్వాత అమ్మ ఎదురుగా నువ్వే నిలబడాలి, నాకు కళ్ళు వచ్చిన తర్వాత నాన్న నువ్వే నిలబడాలి, నాకు కళ్ళు వచ్చిన తర్వాత ఏమండి మీరే కనబడాలి. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం కదా. కానీ అతనికి ఆలోచన ఏంటి తెలుసా? అతనికి అమ్మ పట్టించుకోవట్లేదండి, నాన్న పట్టించుకోవట్లేదండి. వాళ్ళందరూ బీదోళ్ళు అండి. అడుక్కుని బతుకుతున్నాడు ప్రియులారా, అడుక్కుని బతుకుతున్నాడు. అందుకని అతను ఏమని అనుకున్నాడు తెలుసా? ఆ పరిస్థితి అతను ఏమని అనుకున్నాడు తెలుసా? నాకు చూపునిచ్చిన వాడిని చూడాలని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. అర్థమవుతుందా? నాకు చూపునిచ్చిన వాడిని చూడాలి. ఎవరాయన? ఎవరు జీసస్ అంటే? ఎవరు యేసంటే అని యేసును వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. అతనుకున్న ఆలోచన ఒక్కటే. చూస్తారు ఇప్పుడు మీరు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక్కసారిగా అందరిలోనూ కలకలం మొదలైపోయింది. ఏంటి ఇతని కళ్ళు ఎలాగ వచ్చాయి? తొందరగా చూద్దాం. 8వ వచనం. కాబట్టి పొరుగువారు వాడు భిక్షకుడిని అంతకుముందు చూచిన వారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకునేవాడు కాడా అనిరి. వీడే అని కొందరు, వీడు కాడు, వీడి పోలి ఉన్నవాడు ఒకడని మరికొందరు అనిరి. వాడైతే నేనేరా బాబు, నేనే ఆ భిక్షగాడిని, నేనే, నా కళ్ళు వచ్చాయని చెప్పుకుంటున్నాడు. వారు నీ కన్నులు ఎలా తెరవబడిన వాడిని అడుగగా వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలువమైన కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. 12వ వచనం. వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను ఎరుగన నేను. అంతకుముందు గుడ్డి ఉండిన వారిని వారు పరిశీలి యొద్దకు తీసుకుని పోయారట. నువ్వు పరిశీలి దగ్గర యేసు అన్నావు కదా, పరిశీలి దగ్గరికి. ఎక్కడున్నాడు యేసు? నీ కళ్ళు ఇచ్చాడు అతను. పరిశీలి దగ్గర. మళ్ళీ ఒకటి తయారయ్యేటి మాకు. నువ్వు ఇలా చెప్పుకుంటూ పోతే మాకున్న ఫేమ్ ఇంకా తగ్గిపోద్ది, అతనుకున్న ఫేమ్ ఇంకా పెరిగిపోద్ది. ప్రజల్లో ఇప్పటికీ అతనికి ఇది ఎక్కువైపోయింది, మేము తట్టుకోలేకపోతున్నాం. అందుకని పరిశీలి దగ్గరికి ఈడ్చుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే యేసు బురద చేసి వాడిని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. ఇది ఒకటి దొరికేసిన తప్పు. దొరికాడు అనుకున్నారు. విశ్రాంతి దినము. రైట్. వాడు ఎలాగో చూపిందో దాని గురించి పరిశీలి కూడా వాడిని మరలాడుగా వాడు అంటున్నాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కుని చూపు పొంది తిన్న వారితో చెప్పిన. కాగా పరిశీలిలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదని. ఎక్కడ తప్పు దొరికితే అక్కడ నుంచి ఏమనేస్తున్నారు? ఇతను దేవుని కుమారుడు, దెయ్యం అంతే. అంటే ఎక్కడ తప్పు దొరికేస్తే అక్కడ యేసుక్రీస్తుని ఏం చేసేయాలి? దయ్యాన్ని చేసేయాలి. ఇంక తప్ప వేరే ఆలోచన లేదు దయ్యంగా ఏమండి. అప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. మరికొందరు పాపైన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగ చేయగలరండి? కొంతమంది డౌట్ వచ్చేసింది. ఏమండి మీరు అన్నట్టు ఓకే అతను పాపని ఒప్పుకుంటాం, యేసుక్రీస్తు పాపే, కానీ మరి ఇలా ఇంత గొప్ప మాటలు ఎలా చెప్తున్నాడండి అంత పాపాత్ముడు? ఇంత గొప్ప క్రియలు ఎలా చేస్తున్నాడండి పాపాత్ముడు? ఇంత గొప్ప సూచక్రియలు ఎలా చేస్తున్నాడండి పాపాత్ముడు? అంటే వాళ్ళు అంటున్నారు కదా, దెయ్యం అయ్యా, దెయ్యానికి కూడా అన్నీ తెలిసయ్యా, నువ్వు మాట్లాడకంతే. అతను దెయ్యం అంతే, అతను పాపి. యేసు ఎవరు? పాపి. ఇలా పబ్లిసిటీ అంతా ఏంటి ఇప్పుడు? యేసు పాపి. మేము వెళ్ళేసేసాం. నజరేతులో కూడా వెళ్ళేసారట. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, యెరూషలేముకి వచ్చాడు. ఇక్కడ కూడా తరిమేయండి. ఎవరు గ్రామాల్లోకి రానివ్వకండి. ఇదిగో పలానా గ్రామానికి వెళ్ళాడట, 11 మంది మొత్తాన్ని చంపేసాడట సముద్రంలో పెట్టేసి. అందుకని ఇతను ఎవరు కూడా గ్రామాల్లోనికి రానివ్వకండి. పందుల్ని, ఎద్దుల్ని, ఒంటిల్ని చంపేస్తాడు. దయ్యాలు అందులోకి వదిలేస్తున్నాడట. దయ్యాలను పందులకు ఈయనే వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఈ దయ్యాలకు అధిపతి బయల్జెబూలు వల్ల అధికారం పొందినవాడు. ఇలా యేసుక్రీస్తు ప్రభువుని బ్యాట్ చేసుకుంటూ బతికేస్తున్నారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. రైట్. అప్పుడు చూడండి కిందకి ఏమైందో.
ఇట్లా వారిలో భేదం పుట్టేసింది. కాబట్టి వారు మరలా గుడ్డివాడితో అతన్ని కనులు తెరిచినందుకు నీవు అతని గురించి యేసును ఏమనుకొనుచున్నావు అని అతని గురించి ఏమనుకొనుచున్నావు అని అడుగగా వాడు అంటున్నాడు, ఆయన ఒక ప్రవక్త. ఎంత గట్స్ ఉండాలి తెలుసండి ఈ మాట అనడానికి, ఎంత గట్స్ ఉండాలి తెలుసా? ఆయన ఒక ప్రవక్త. ఆ మాట అన్నందుకు వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఎవరు అంటలేదండి, అలాగా ఒప్పుకోవట్లేదు ఆయన ప్రవక్త అని కానీ, దేవుని కుమారుడు అని కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. గుడ్డోడు ఏమంటున్నాడు ధైర్యంగా వచ్చి, ఆయన ఒక ప్రవక్త అని ఎవరితో చెప్తున్నాడు? డైరెక్ట్గా పరిచయంతో చెప్తున్నాడు. వాట్ ఏ గట్స్, ఎంత ధైర్యం అండి అతనిలో ఉంది. కళ్ళు వచ్చాయి నాకు, ఇన్నాళ్ళు తడుముకుని బతికాను, ఇన్నాళ్ళు గుడ్డితనంతో బతికాను, ఇక నాకు గుడ్డితనం లేదు, నా కన్నులు వెలిగింపబడ్డాయి. ఆయన ప్రవక్త, అంతే ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన ప్రవక్త. ఆ మాట అనగానే వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. వాళ్ళు అంటున్నారు కదా వాడు గుడ్డివాడేంటి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వారి తల్లిదండ్రులు పిలిపించారట. అమ్మో నమ్మకూడదు ముందు వాళ్ళ అమ్మ నాన్న పిలిపించండి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారండి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏమంటారు తెలుసా? మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏమంటారు తెలుసా? ఏమంటే మేము చిన్నప్పటి నుంచి వీడికి అన్నం పెంచాం, పెద్ద చేసాం. వీడు ఎవరంటే గుడ్డోడే, పుట్టుకతో గుడ్డోడు, చిన్నప్పటి నుంచి అడుక్కుని బతుకుతున్నాడు. పుట్టినప్పుడు గుడ్డోడని మాకు తెలుసు. కళ్ళు ఎలాగ వచ్చాయంటే వీళ్ళకి తెలుసండి, యేసుక్రీస్తు ద్వారా వచ్చాయని తెలిసి వీళ్ళకి. కళ్ళు యేసుక్రీస్తు వల్లే వచ్చాయని తల్లిదండ్రులు కూడా తెలుసు. కానీ ఏమంటున్నారు తెలుసా? మాకు తెలియదండి బాబు, మమ్మల్ని అడగండి బాబయ్య, మాకు తెలియదండి ఎలా వచ్చాయో కళ్ళు. ఆయన్ని అడగండి, వయసు వచ్చినాడు కదా, ఆయన అడగండి అని చెప్తాడు. అంటే మమ్మల్ని మాత్రం ఏసేయకండి బాబు, వేసేయండి అలాగా ఊరి మీద తిరిగేవాడే కాబట్టి. అర్థమైందా? అది కూడా అక్కడే ఉంది చూడండి. 22వ వచనం, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి, 22వ వచనం, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తుని ఎవరైనను ఒప్పుకుని ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతకు మునుపు ఆల్రెడీ చట్టం చేసేసారట. ఆల్రెడీ ఏం చేశారు? చట్టం చేసేసారు, శాసనం రాసేశారు. ఎవరు? వీళ్ళే ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఎవరైనా యేసుక్రీస్తుని కానీ క్రీస్తుని కానీ అతను ఒప్పుకున్నారా? ఎవరైనా అతను మెస్సియా అని కానీ దేవుడు కుమారుడని కానీ దేవుడని కానీ అన్నారా? ఎవరైనా ఆయన పక్షానికి వెళ్ళారా? ఇమ్మీడియట్గా ఏం చేసేస్తాం? బయటికి గెంటేస్తాం. ఇమ్మీడియట్గా ఏం చేస్తాం? బయటికి గెంటేస్తాం. కాబట్టి ఎవరు కూడా అతన్ని మెస్సియాని కానీ దేవుని కుమారుడని కానీ ప్రవక్తని కానీ అనకూడదు. అసలు నిజంగా తల్లిదండ్రులు అనుకోండి, తెగించరండి. చంపితే చంపేయండి, కొడితే కొట్టండి, తోసేస్తే తోసేయండి. మా కన్న బిడ్డకు కళ్ళు ఇచ్చాడండి, ఆయన కోసం కాకపోతే ఎవరి కోసం మాట్లాడమంటారండి. మీ వల్ల ఇంత దౌర్భాగ్యులారా, ప్రధాన యాజకులు ఇంత ఉన్నారు, మీరు ఎప్పుడైనా కళ్ళు రప్పించగలిగారా? దేవుడు మీతో ఉంటే నా కొడుకు ఎప్పుడైనా కళ్ళు ఇవ్వగలిగారా? మీకు అంత సత్తా ఉందా? మీ దగ్గర లేదు, కానీ ఈయన రప్పించగలిగాడు, మేము ఈయనతోనే ఉంటాం అని అనాలండి ఎవరైనా. అయితే బిడ్డ మీద కూడా వీళ్ళకి ప్రేమ లేదండి. బిడ్డ కంటే డబ్బు, లోకం, ఇల్లు, ఆస్తి, అంతస్తు ఎక్కువ. ఈ రోజుల్లోనే కదా, ఆ రోజుల్లో కూడా మమకారం లోకం మీదే, ఆస్తుల మీద, ఐశ్వర్యాల మీద, బంధాలకు విలువ లేదన్నమాట. ఎందుకంటే అతను సంపాదించే కొడుకు కాదు కదా, అడుక్కు తిని బతికేవాడు. భారం, కళ్ళు లేవంటే భారం, కళ్ళుంటే వీళ్ళకి ఉపయోగం. అలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోలేదండి. ఎందుకంటే మేము వేలేయబడాలి, నువ్వు పోతే పోరా బాబు, మమ్మల్ని లాక్ ఇందులోకి, మాకు నీకు సంబంధం ఏమీ లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అతనికే మాకు సంబంధం లేదు, మాకైతే ఏమీ తెలియదు అండి, మమ్మల్ని ఇందులో లాక్కండి బాబు అని చెప్పి జాగ్రత్తగా ఏం చేశాడు? సైడ్ అయిపోయాడు. భయం, ఎక్కడ వెలేసేస్తారో యూదులని. దేవుడి కంటే మనుషులకు విలువిచ్చే కాలం, దేవుడి మాటల కంటే మనుషుల మాటలకు విలువిచ్చే కాలం. అలాంటి పరిస్థితి చూడండి కిందకప్పుడు. కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు అని అడుగురండి. 24 వచ్చారు. కాబట్టి వారు గుడ్డివాడు ఉండిన మనుషుని రెండోసారి పిలిపించారట. సెకండ్ తగువు, ఒకసారి తగువ అయిపోయింది, బయటికి వెళ్ళిపోయాడు, పంచాయతీ అయిపోయింది. మళ్ళీ రెండోసారి పంచాయతీ పిలిపించాడు. బయట ఉన్నాడా? ఎవరక్కడా? పేరేంటో మనకు తెలియదు. బాబు గుడ్డివాడు ఏంటి, కళ్ళు వచ్చిన వాడా? 3 సార్లు పిలిచాడు. రా లోపలికి, జడ్జి గారు పిలుస్తున్నారు, రైట్. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని? దేవుణ్ణి మహిమపరచు. ఏంటట బాగా అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? శాస్త్రులు, పరిశీలులు, దయ్యాలు, వేదాలు వల్లించినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఎవరిని మహిమపరచాలట? దేవుణ్ణి మహిమపరచు. ఎందుకు ఎలాగనుకుంటున్నారు దేవుడిని మహిమపరచడం అంటే? యేసుక్రీస్తుని పాపని చెప్పరా నాయన, దేవుడు మహిమపరచబడతాడు. ఎంత అద్భుతమైన విధానం చూడండి. ఎవరిని పాపని చెప్తే దేవుడు మహిమపరచబడతాడు? యేసుక్రీస్తుని పాపి అని పబ్లిసిటీ చేయి మాలాగా, దేవుడు మహిమపరచబడతాడు. అదే చెప్తున్నారు. అది అబ్బాయికి ఏమంటున్నారు చూడండి. దేవుడు మహిమపరచు, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదామని వాడితో చెప్పగా వాడు అంటున్నాడు, ఆయన పాపోగాడు, నేను అడగనండి, ఆయన పాపో కాదో నాకు తెలీదు,
ఒక్కటి మాత్రం నాకు తెలుసు, నేను గుడ్డోడినా ఇప్పుడు చూస్తున్నాను. ఆయన పాప కాదా మీ చావు మీరు చావండి, నేను గుడ్డోడు కదా ఇప్పుడు చూస్తున్నాను, అంతే. ఇదే చెప్తాను నేను సమాజంలోకి వెళ్ళి. నేను గుడ్డోడండి, ఇన్నాళ్ళు నన్ను పట్టించుకున్నాడు ఎవరు లేడు, ఇప్పుడు నేను చూస్తున్నాను అంతే. ఒకప్పుడు మనం గుడ్డోళ్ళు కదా కాదా? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించింది. మనందరం గుడ్డోళ్ళు. ఈరోజు మనం ఏమయ్యాం? వెలిగింపబడ్డాం. ఆ సంగతి మనకి తెలుసు కదా, తెలుసు. కానీ సమాజంలో క్రీస్తుని చాలా మంది ధైర్యంగా ఒప్పుకోలేరు, ఆయన గురించి ధైర్యంగా మాట్లాడారు, ఆయన గురించి ధైర్యంగా నిలబడలేరు. ఆయన గురించి కుటుంబాల్లో నిన్న ఎవరో అబ్బాయి అడుగుతున్నాడు, అన్నయ్య మా అమ్మ నాన్న యేసుక్రీస్తును నమ్ముకున్నామంటే ఒప్పుకోవట్లేదు, పెళ్లి లోక సంబంధంగా చేసేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు మనోడే. ఏంటట అంటే అమ్మ నాన్న ఇబ్బంది పడుతున్నారని మామూలు విగ్రహాల పెళ్లి ఉంటుంది కదా చేసేసుకుందాం అనుకుంటున్నానని అంటే నేను అన్నాను, నువ్వు బాప్తిజం తీసేసుకున్నావా? 2 ఏళ్ళు అవుతుందండి. వెరీ గుడ్, సూపర్. ఎందుకు చేసేసుకోవాలనుకుంటున్నావు? ఎలేసేస్తారనయ్య, ఇంట్లో నుంచి వంశంలో నుంచి ఎలేసేస్తారు, సంఘంలో నుంచి ఎలేసేస్తారు. ఏం చేయాలన్నా భయం అన్నయ్య, మేము మనుషుల చుట్టూ అల్లుకుపోయి ఉన్నాయి మా జీవితాలు. దేవుడితో కనెక్ట్ అయిన బతుకులు మాకెక్కడ అన్నయ్య? దౌర్భాగ్య బతుకులు. మా బతుకులన్నీ ఎప్పుడు మనుషులతో కనెక్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మేము మనుషులంటే హడలెత్తి చచ్చిపోతాం. దేవుడు అంటే మాత్రం ఇంత కూడా భయం ఉండదు మాకు. ఏకకు భయపడతాం, దోమకు భయపడతాం, దద్దురు వస్తే భయపడిపోతాం, దేవుడు వస్తే మాత్రం భయం. కానీ ఇతను అలాంటి వాడు కాదు. నేను గుడ్డోడిని, ఇప్పుడు నా కళ్ళు వెలిగింపబడ్డాయి, నాకు అది ఒక్కటే తెలుసు. అతను పాప కాదా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అరే దేవుడు మహిమపరచరా, అతను పాపను ఒప్పుకోరా? నో, నేను అతను పాపని అనలేను, నా కళ్ళు వెలిగించాడు అంతే, దట్స్ ఆల్. ఎంత ధైర్యం చూడండి అతనికి. చివరికి ఏమైంది చూడండి. అందుకు వాడు ఆయన నీకేం చేశాను, నీ కళ్ళు ఎలా తెరిచాను మరలా అన్నాడు కదా వాడు. ఏ బాబు మీకు చెవులు పని చేయట్లేదా? ఇందాక మీతో చెప్పి తిని ఎన్నిసార్లు చెప్పమంటారు? ఇందాక మీతో చెప్పి తిని మీరు మరలా వెనక కూర్చున్నారు. మీరు ఆయన శిష్యులు ఒకటికి కోరుస్తున్నారా ఏమి? సూపర్ అండి. ఏ ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారా? ఇంతలా అడుగుతున్నారు ఆయన గురించి. ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నారంటే ఆయన శిష్యులు అయిపోదాం అనుకుంటారు మీరు అన్నాడు. మండిపోయింది. మేము అతని శిష్యుల యేసు ప్రభువాన్ని ఆయన ఈయన అనేవారు కాదండి వాడు. వాడు వీడు ఇవే, ఆయన ఎప్పుడు గౌరవించలేదు వాడు. మేము అతనికి శిష్యులమా? మేము అతనికి శిష్యులం కదా. మేము మోషేకు శిష్యులు. మా గురువు గారు మోషే. నువ్వు యేసుక్రీస్తు అంటున్నావు కదా, అతనికి మాకు సంబంధం లేదు అని ఏమంటున్నాడు తెలుసా? అందుకు వారు నీవే వాని శిష్యుడు, మేము మోసే శిష్యులము, దేవుడు మోసతో మాట్లాడిన నెరుగుదుమని, వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వానిని మొదలెట్టేశారు. బూతు పురాణం ఇప్పేశారు. దూషించిరి, బూతులు మాట్లాడుతున్నారు. అలాగే ఇలాగ అందరూ కలిపి తిట్టేస్తున్నారు గుడ్డోడు పాపం. ఎందుకంటే బేదోడు గుడ్డోడు అందరికీ లోకువే, అంతే కదా, అందరికీ లోకువే. బేదోడు అట్ ద సేమ్ టైం గుడ్డోడు. దూషించిరి. అప్పుడు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినా మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే, ఆయనను నా కన్నులు తెరిచాడు అంతే, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఇంకొకటే మాట, ఆయన నా కన్నులు తెరిచాడు అంతే. దేవుడు పాపుల మనవి ఆలకింపడని నాకు తెలుసు. నేను గుడ్డోడైనా నాకు తెలుసు. దేవుడు పాపులు మనమైతే ఆలకింపడంటే అతను పాపి కాదని నిలబడ్డాడండి. ఎంత గొప్ప ధన్యత చూడండి. యేసు పాపి కాదు. మీరు ఎన్ని వాక్కుంటారో వాక్కోండి, యేసు పాపి కాదు. వండర్ఫుల్ అండి. సమాజంలో అలాంటి విపత్కర పరిస్థితుల్లో, అలాంటి పోరాట పరిస్థితుల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏమీ లేనోడండి. అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి వీళ్ళు అల్లిపోయి చచ్చిపోతున్నారు. ఇల్లు పోద్దేమో, స్థలం పోద్దేమో, పొలం పోద్దేమో, పెళ్లికి రారేమో, దినానికి రారేమో అని ఎడుతున్నారు. ఇతనికి ఏమీ లేవు, ఏక నిరంజన్, ఏమీ లేవు. ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఆర్చేవాళ్ళు లేరు, తీర్చేవాళ్ళు లేరు, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేడు. పోతే ప్రాణాలు. ఎందుకంటే అప్పటికే గుడ్డోడు చాలా సంవత్సరాలు గడిపేశాడు. అలాంటి వాడికి వచ్చిన ధైర్యం చూడండి. నా యేసు అతడు పాపి కాడు. మీరందరూ పాపి అంటున్నారే, పాపి మనవి దేవుడు ఆలకిస్తాడా? క్వశ్చన్ చేశాడు వాళ్ళనే. పాపి మనవి దేవుడు ఆలకిస్తాడా? ఆలకించాడు కదా. ఎవడైనా దేవ భక్తుడై ఉంటేనే, ఆయన చిత్తము చొప్పున జరిగిస్తేనే ఆయన మనవి ఆలకిస్తాడు. నాకు తెలిసి వీళ్ళ దగ్గరికి ప్రార్థన చేయమని చాలాసార్లు ఇల్లు ఉంటాడు పాప మీ పిల్లడు. అయ్యగారు మీరు గొప్పోళ్ళు కదా, ప్రధాన యాజకులు కదా, నాకు కళ్ళు వచ్చేలాగా ప్రార్థన చేయండి, చూపు వచ్చేలాగా అని ఏమైనా అడుగుంటాడు మేబీ ఎప్పుడైనా. ఎవరి వల్ల ఏం పని అవ్వలేదు. సాధారణంగా అడుక్కునే వాళ్ళందరూ గుడి ముందే అడుక్కుంటారు. ఈ గుడి దగ్గర వీళ్ళు ఉంటారు. వీళ్ళు లోపల పని చేస్తారు, వీడు బయట పని చేస్తాడు అంతే. అప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి ఇతన్ని బాగు చేయలేకపోయారు, స్వస్థపరచలేకపోయారు. అలాంటి వాళ్ళతో అంటున్నాడు, దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎవడైనను దేవభక్తుడై ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించిన ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు, పుట్టి గుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుంచి ఎవడైనా విన్నాడా? మీరు ఎప్పుడైనా చెప్పారా?
మీ వల్ల ఏమైనా మీరు ఎప్పుడైనా చూసారా? నాకైతే ఇన్నాళ్ళ నా వయసులో ఏనాడు నేను ఇలాంటి సంగతి వినలేదు. గుడ్డోడు కన్నులు తెరిచిన సంగతి నేను ఏనాడు వినలేదు. శాస్త్రులారా, పరిచయులారా, మీకు అంత సీను లేదు. అప్పుడు అంటున్నాడు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చెయ్యనేరడు. ఎంత ధైర్యం చూసారా? ఎంత ధైర్యం అండి! ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ధైర్యం? కన్నులు వెలిగించాడు క్రీస్తన్న ఒకే ఒక్క విశ్వాసం. నేను చూస్తున్నాను ఈరోజు నా సహోదరుడా, సహోదరి, నీ కన్నులు కూడా ప్రభు వెలిగించాడు. నువ్వు దివ్యమైన సంగతులు చూస్తున్నావు, కానీ నీలో ధైర్యం లేదు. ధైర్యం లేదు. ఎవరి దగ్గర యేసును ఒప్పుకోలేవు. ఏమంటే నేను పర్సనల్గా ఒక విషయం చెప్పాలి మీకు. చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడు. మా అమ్మ కూడా చర్చికి వెళ్ళేవాడు తెలుసా? నా బైబిల్ మా అమ్మ సంచిలో పెట్టి నేను వేరే సైకిల్ వేసుకుని మా అమ్మను ముందు అమ్మని చెప్పి నేను వెనకాల వెళ్ళేవాడిని. దారిలో ఎవరైనా ఫ్రెండ్స్ కనబడి ఎక్కడికి అంటే ఇక్కడికి అమ్మమ్మ ఇంటికి, ఇక్కడికి తాతయ్య ఇంటికి వెళ్తున్నాను, మా చుట్టాల ఇంటికి వెళ్తున్నాను. ఏ భయం! ఎక్కడ నన్ను అవమానపరిచేస్తారు, ఎక్కడ నన్ను చీపుగా మాట్లాడతారు. ఈ దేవుడు నమ్ముకున్నారు మీరు, అక్కడికి వెళ్తున్నారు, మీరు చర్చికి వెళ్తారు మీరు అని అంటారేమో అని భయం. ఈరోజు ఆ భయాలు ఏవీలో ఎత్తి మీద వెళ్ళు తిరుగుతున్నాను దేవుని నమ్మాలి. అప్పుడు నా కన్నులు వెలిగింపబడలేదు, కానీ ఇప్పుడు కన్నులు వెలిగింపబడ్డాయి. చాలా మందికి ఇప్పటికీ కన్నులు వెలిగింపబడలేదు. అందుకే క్రీస్తు గురించి మాట్లాడలేరు, క్రీస్తు గురించి చెప్పుకోలేరు, క్రీస్తు గురించి ఉన్నతంగా ప్రకటించలేరు, క్రీస్తు గురించి ఏమి చేయలేరు, క్రీస్తు గురించి అడుగు ముందుకు వేయలేరు. దౌర్భాగ్యపు జీవితాలు, కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. రైట్? చూడండి చివరగా ఏం జరిగిందో చూడండి. ధైర్యంగా అసలు పైన ఒక మాట చూద్దాం. పైన ఒక మాట చూసి ముగించుకుంది. 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకని ఆయన క్రీస్తుని ఎవరైనా ఒప్పుకుని ఎడల వాడిని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండ్రి. ఇప్పుడు అతను ఏం చేశాడు? ఒప్పేసుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటున్నాడు? దేవుని యొద్ద నుండి వచ్చాడు, అతడే మెస్సియా అని ఒప్పుకున్నాడు. దేవుడు ఏర్పరుచుకున్న మనుష్యుడు ప్రియులారా. అతని పుట్టుక సామాన్యమైనది కాదు. ఇర్మియాతో మాట్లాడుతూ, నీ తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ఏర్పరుచుకున్నాను అన్నాడు. ఈ గుడ్డివాని పుట్టుకు కూడా సామాన్యమైనది కాదండి. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏర్పరుచుకుని అక్కడే కళ్ళు మూసేసి పంపించాడు. సమాజానికి అర్థం కాదు ఎవరో పాపం చేస్తే గుడ్డోడు పుట్టాడని. అతనికే అర్థం కాదు నేను ఎందుకు ఇలా గుడ్డివాడిగా పుట్టానా అని. కానీ తర్వాత అర్థమైంది మొత్తం అంతా దేవుని క్రియలు నా యందు ప్రత్యక్షపరచబడుటకు దేవుడు నన్ను ఏర్పరుచుకుని ప్రేమించి పుట్టించుకుని ప్రత్యేకపరుచుకుని ఈ లోకానికి పంపించాడు. నేను సామాన్యుడును కాదు, దేవుని వాడను. ఆ నమ్మకం అతనిలో కలిగింది. ఆ నమ్మకం అతనిలో కలిగిన తర్వాత చూడండి ఏం చేస్తున్నారు. అందుకు వారు 34వ వచనం, నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు. చూసారా ఎలా పుట్టిన వాడవు? పాపివై పుట్టిన వాడవు. ఎందుకన్నారు తెలుసా మాట? కళ్ళు లేని కబోదివి నువ్వు. అంటే నువ్వు పుట్టి నీ పుట్టుకలో నీకేమి లేవు, కళ్ళు లేవు. అందుకే నువ్వు ఎలా పుట్టిన వాడవు? పాపివై పుట్టినవాడు. అప్పటికి ఎన్నిసార్లు ఈ మాట నేసి ఉంటాడో చెవులు అరిగిపోయి ఉంటాయి. ఎస్, నీ పాపం, నీ పుట్టుకలో పాపం. అందుకే తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకుని ఉండరు ఇతన్ని. శాపగ్రస్తుడైన బిడ్డను వదిలేసి ఉంటారు. అందుకే అడుక్కు తింటూ బతుకుతున్నాడు అమ్మా నాన్న ఉండి కూడా. లోకమంతా వదిలేసిన దేవుడు మాత్రం తాను ప్రేమించిన వారిని, తనను ప్రేమించే వారిని విడనాడడు. ఇది సత్యం, ఇది సత్యం. అప్పుడు నీవు పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానికి కూడా స్టాంప్ వేసేసారు. వానికి కూడా ఏమేసేసారు? స్టాంప్ వేసేసారు. వెలివేసిరి. ఇదిగో యూదులు వెలివేసేస్తున్నారు, ఇతను ఎవరు ఊళ్ళోకి రానివ్వకూడదు, ఇక మీద ఇతనికి ఎవరు భిక్షం వేయకూడదు, ఇతనికి ఆకలి అంటే ఎవరు అన్నం తట్టకూడదు, ఇతనికి ఏదైనా సంభవించిన ఎవరు పట్టించుకోకూడదు. గెట్ అవుట్, నిన్ను వెలిచేస్తున్నాం. తల్లిదండ్రులారా మీరు కూడా ఎంతో మాట్లాడడానికి లేదు. మా కొడుకే కదా మాట్లాడారా, మిమ్మల్ని కూడా తోచేస్తాం. బాబు మేము అది ఎప్పుడు చేయం, మేము ఇందాకే ఫిక్స్ అయిపోయామండి. అక్కడ మా కొడుకు కదని ఎప్పుడో అనేసుకున్నాం. మేము ఎప్పుడో నీళ్ళు చల్లేసాం, మేము ఆల్రెడీ వదిలేసామండి. మీ ఇష్టం, మీరు ఏం చేసి. ఇతడు పాపిగా పుట్టినవాడు, వెలివేత. అలా సమాజం చేత వెలివేయబడి యేసును వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. నిజం, యేసును వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. చూడండి, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడండి. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వస్తాడో తెలుసా అండి? నా ఎదుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఎవరి హృదయంలో అయితే ఆయన కావాలన్న తలంపు కోరిక పుట్టిందో వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు వస్తాడండి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి రాడండి. ఈ గుడ్డివాడు యేసును గురించి ఆలోచించుకుంటున్నాడు. ఎవరు ఆయన చూడాలి, నా కళ్ళు వచ్చిన తర్వాత అసలు ఆయన చూడాలన్న తప్పన తాపత్రయం. అసలు ఏసెవరు 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 అనే ఆలోచన అతని మెదడును తొలిచేస్తుంది. యేసును ఒక్కసారి చూడాలన్న ఆలోచన అతని మెదడును తొలిచేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తానే అతని దగ్గరికి వచ్చారండి. ఎంత ప్రేమమయుడండి.
తానే వచ్చారు అతని దగ్గరికి. ఎంతమంది నన్ను పట్టించుకోకపోయినా, ఇంతమంది నాకు దూరంగా ఉంటున్నా, నా యందు విశ్వాసం ఉంచిన అధికారులు కూడా నన్ను ప్రేమించి నా దగ్గరకు రాకపోయినా, గుడ్డివాడవై ఉండి, చిన్నవాడవై ఉండి, భేదవాడవైన నువ్వు నా కోసం పరిసయ్యులను ఎదిరించావా? నా కోసం సమాజ మందిరపు అధికారిని ఎదిరించావా? నా కోసం వెలివేతకు సిద్ధపడ్డావా? అతని ఆధారం పోయింది తెలుసా? వెలివేత వల్ల భిక్ష ఎవరు వేయరు, అయినా నా కోసం నువ్వు నీ ఆధారాన్ని కూడా కోల్పోయావు. ఎస్, యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ మీ. నువ్వే నాకు ఇష్టమైన మనుష్యుడు, నీలాంటి వాళ్ళే నాకు కావాలి. దేనికోసం నన్ను వెంబడించేవాళ్ళు నాకు వద్దు. నన్నుగా కోరుకొని, నన్నుగా అర్థం చేసుకుని వెంబడించేవాళ్ళు నాకు కావాలి. ఎస్, యు ఆర్ ద రైట్ పర్సన్. దేవుడు నిన్ను అందుకే ఏర్పరచుకున్నాడు. నీ విశ్వాసం గొప్పదందుకని నేనే నీ దగ్గరకు వచ్చేసాను. ఆ మహానుభావుడే ఈయన్ని కనుగొని వచ్చేసాడంటే, ఆయన ఏంటి ఈయన్ని కనుగోవడం ఏంటంటే? ఆయన ఎక్కడ, ఇతను ఎక్కడ? హృదయంలో ఆయన మీద ఉన్న ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారిని నేరుగా ఎక్కడ తీసుకొచ్చింది? గుడ్డివాని దగ్గరికి తీసుకొచ్చింది. అప్పుడు అంటున్నాడు చూడండి, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిన. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు. ఆయన ఎవరు అడుగుతున్నాడు చూసారా ప్రశ్న? ఎవరు ఇందుకు దేవుని కుమారుడు ఎవరు ఆ దేవుని కుమారుడు? ఆ యేసు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే అతనిలో ఉన్న తప్పన ఒక్కటే, ఆ యేసుని నేను చూడాలి, ఆ దేవుని కుమారుని నేను చూడాలి. నువ్వు వచ్చి అడుగుతున్నావు కదా, విశ్వాసం ఉంచుతున్నావు అడుగుతున్నావు కదా, ఎవరు ఒక్కసారి చూపించరాదు నాకు? ఎవరు ఒక్కసారి నాకు పరిచయం చేయకూడదు? ఎవరు ఆ దేవుని కుమారుడు ఎవరు? అతనిలో ఉన్న తృష్ణ, అతనిలో ఉన్న ఆశ, అతనిలో ఉన్న తొందరపాటు. అప్పుడు ప్రభు అన్నారు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాటలాడుచున్నవాడు ఆయనే. ఎస్, నేనే నాయన. నీ కళ్ళు తెరిచింది నేనే, నీ కోసం ఇక్కడి వరకు వచ్చింది నేనే. ఆ దేవుని కుమారుడు నువ్వు ఒప్పుకున్నావే వాళ్ళ ముందు, నా కోసం ధైర్యంగా నిలబడి మాట్లాడావే. అందరూ వెలిసేసినా కానీ నా కోసం నిలబడిపోయావే. ఎస్, నీ కళ్ళు ఇచ్చిన వాడిని నేనే, నిన్ను వెలిగించేవాడిని నేనే, నిత్య జీవాన్ని నేనే, దేవుని కుమారుణ్ణి నేనే. నా యొద్దకు వచ్చి వారిని నేనెన్నడూ తోసివేయనన్న నా తండ్రి మాటలకు ప్రతిరూపాన్ని నేనే. ఆ మాటలు అనగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ ఎలా రెస్పాండ్ అయ్యాడు చూడండి. అంతటా వాడు, ప్రభువా, ఇమ్మీడియట్గా నువ్వేనా, నిజమేనా? ఏమీ లేవండి, అర్థమైపోయింది. ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అందరూ ఆయనకు వ్యతిరేకులు, ఈయన మాత్రం ఆయన పాదాలకు మొక్కుతున్నాడు. అంటే యేసును అర్థం చేసుకున్న వారి జీవితం ఎలా ఉంటుంది? ఆరోగ్యమా, ఆస్తులా, అంతస్తులా, మనుష్యుల మెప్ప, మనుష్యుల పొగట్టలా, మనుష్యుల సపోర్టా? వేస్ట్, అన్ని వదిలేయండి. కావాల్సింది ఒక్కటే, ప్రపంచం అంతా నాకు వ్యతిరేకమైపోయినా పర్లేదు, నా యేసు నాతో ఉంటే చాలు. నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను, నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన కోసం బతుకుతున్నాను, నేనేంటో ఆయనకి తెలుసు. లోకం ఎవరు నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు, లోకం నన్ను నమ్మకపోయినా పర్లేదు, లోకం నాతో లేకపోయినా పర్లేదు, నన్ను అందరూ వెలేసేసినా పర్లేదు, నా యేసు నాతో ఉంటే చాలు. ఎంత గొప్ప విశ్వాసం ప్రియులారా! ఏముందండి, ఏం చూశాడండి? చూడక నమ్మిన వారు ధన్యులు అన్న మాట ఇతని బ్రతుకులో నెరవేరుతుంది చూసారా? చూడక నమ్మిన వారు ధన్యుడు, ఇతడు ధన్యుడు. ఆ తర్వాత చివరిగా యేసుక్రీస్తు ఏమన్నారు చూడండి. అప్పుడు యేసు, చూడని వారు చూడాలి, చూసేవాళ్ళు గుడ్డోళ్ళు కావాలి. అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. ఆయన యొద్ద ఉన్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని వచ్చేసారు, సడన్గా వచ్చేసారు. అలాగే ఎప్పుడు దొరుకుతాడా అని కుక్క పిల్లల్లో కాసు కూర్చొని జట్టు ఎప్పుడు ఈ మాట అన్నాడో ఒక్కసారి సరౌండ్ చేశాడు. సరౌండ్ చేసి ఏమంటున్నారు తెలుసా? ఎవరు గుడ్డోళ్ళు అంటున్నావు, ఎవరిని గుడ్డోళ్ళు అన్నా? మమ్మల్ని గుడ్డోళ్ళు నువ్వు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నారు, ఆయన మీరు గుడ్డోళ్ళు అయితే, నిజంగా మీరు గుడ్డోళ్ళు అయితే మీరు పాపం లేకపోండ్రు నాయన. మీరు నిజంగా గుడ్డోళ్ళైనా బాగుండేదిరా, మీకు పాపం లేకపోయేది. మీరు చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు, కానీ మీ పాపం నిలిచి ఉంది. అక్కడ నుంచి మళ్ళీ సాకిరే మొదలవుతుంది. 10వ అధ్యాయం అంతా సాకిరేవే. ఆ 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. మళ్ళీ పరిచయులకి, శాస్త్రులకి సాకిరేవే. కారణం వాళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి ప్రియులారా. సాక్షాత్తు దేవుని కుమారుని గుర్తించని స్థితిలో ఉన్నారు, కానీ గుడ్డివాడు అలాంటి వాడు కాదు. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికాడు, మనందరికీ ఒక మంచి మార్గదర్శిగా ఉన్నాడు, మనందరికీ ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఈ రోజు బ్రతుకుతున్న మనం కూడా అలాంటి గొప్ప విశ్వాస జీవితంతో ప్రభు వైపు చూడాలి, ప్రభు కోసం బ్రతకాలి. లోకంలో అన్నిటికంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. నా నిమిత్తం తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలైనా, అన్నదమ్ములైన, ఇంటినైనా విడిచిన వాడు
ఇహమందు హింసలతో పాటు పరమందు నూరంతలుగా ఫలం పొందుకుంటాడన్న ప్రభు మాటకు నిరంతరం మనం సదా లోబడి బ్రతకాలి. అలాంటి గొప్ప విశ్వాస వీరుడుగా మన కళ్ళ ముందున్నటువంటి ఈ గుడ్డివాడు కనబడుతున్నాడు. సమాజానికి అతను చిన్నవాడే, సమాజానికి అతను విలువలేనివాడే, సమాజంలో అతను ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు లేనివాడే, సమాజంలో అసలు ఎందుకు పనికిరాక తృణీకరింపబడిన వాడే. బట్ దేవుడి దగ్గర మాత్రం అతడు చాలా విలువైన వాడు, కోహినూరు డైమండ్ లాంటోడు. దేవునికి మాత్రం అతను చాలా విలువైనడు. ఎవరి మీద ఆయన ప్రణాళిక లేదు. లక్షల మంది సమాజంలో ఆయన వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు, లక్షల మంది ఆయన వెంటాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆయన చేత స్వస్థతలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి మీద దేవుడు కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ ఒక్క గుడ్డివాడి మీద దేవుడు కాన్సన్ట్రేషన్ చేశాడు. క్రీస్తు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు, ఇతని యందు దేవుని క్రియలు ప్రత్యక్షం కావాలి. వీళ్ళందరికీ తీర్పు తీర్చడానికి నేను ఒక్కడిని ఏర్పరచుకున్నాను. వీళ్ళెవ్వరూ నా కుమారుడిని నమ్మరు, కానీ గుడ్డివాడు మాత్రం నా కుమారుణ్ణి నమ్ముతాడు. నమ్మి వీళ్ళందరికీ తీర్పరిగా నిలబడతాడు, వీళ్ళందరి మీద సాక్ష్యం పలుకుతాడు. అలాంటి గొప్ప జీవితం, అలాంటి గొప్ప స్థితి ప్రపంచ ప్రజలందరిలో ఒకడికి కలిగింది. ఆ ఒక్కడిగా నువ్వు ఉండాలని ఎందుకనుకో. ఈరోజు నీ మనోనేత్రాలు కూడా వెలిగింపబడ్డాయి, నీకు కూడా సత్యం దొరికింది, నీకు కూడా సత్యం అర్థమైంది. సత్యం అర్థమైన నువ్వు కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి. లోకం వైపు చూడక దేవుని వైపు చూడాలి. దేవునికి ఇష్టడుగా చిరకాలము జీవించాలి. దేవుడు ఉన్న మహాలోకానికి వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నా సరే. అట్టి విశ్వాసము, అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, మనకు మన కుటుంబాలకు ఇలాంటి మనస్సాక్షి ఇచ్చి చివరి వరకు నమ్మకంగా ఆయన కొరకు పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తర్వాత అన్నయ్య ద్వారా మరిన్ని మహాజ్ఞాన సంగతులు విందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తును మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు విలువైనవి, శక్తివంతమైనవి, గొప్పవి తండ్రి. ఎందరో జీవితాల్లో మా కళ్ళ ముందు పెట్టి తండ్రి, వారిలా మేము ఉండాలని తండ్రి. ప్రభువా, మాకు అనేకమైన సంగతులు నేర్పించిన విధానాన్ని బట్టి, మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి ఏమిచ్చి మీరు మనం తీర్చుకోగలం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ మాటలలోని పరమార్థాన్ని గ్రహించిన వారే మీ పిల్లలు ఎల్లప్పుడూ మీకు లోబడి మీ చిత్తానుసారంగా ప్రవర్తించేవారుగా ఉండినట్లు మీ పిల్లలకు సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాల్లో 30 20 100 ఫలించినట్లు మీ కృపను చూపించండి. దయగలిగిన మా దేవ, వారి హృదయాల్లో ఎత్తబడినటువంటి మీ మాటలు దుష్టుడెత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలు ప్రసాదించి కడవరకు నమ్మకంగా మీకోసం జీవించగలిగే ధన్యతను ప్రసాదించండి. లోక వైపు చూడక తమను తాము తగ్గించుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చించగలిగే స్వభావాలను అనుగ్రహించండి తండ్రి. మా ద్వారా నిరంతరము మేము మీకు మహిమ తీసుకొచ్చే పిల్లలంగా ఉండినట్లు సహాయం చేసి తదుపరి మాట్లాడనే ఉన్న అన్నయ్యకు మీ యొక్క సహాయం అనుగ్రహించి అనేకమైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించమని త్వరలో మా కొరకు రాని ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.